కానీ నాకెందుకు నీకు? ఎవరు? బుద్ధి అంటుంది. మనస్సు అంటారట, ఆ యజమాని అడుగుతుంది, ఏమయ్యా ఇవి అమ్ముతారా? దుకాణం పెట్టుకునేందుకు? అమ్ముటానికేనా? అమ్ముతాం. ఎంత ఇది? 1,00,000. బుద్ధి అంటారు. చూసినా విన్నవా లేదా నేను చెప్పింది? 1,00,000 రూపాయలు ఎక్కడి మన దగ్గర? బస్ కిరాయిలే లేవంటే. మరి ఇదేమైనా ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తారా మనస్సు? ఇష్టం. సగం కట్టు, సగం నెలకు 10,000. ఏం కడతావు సగం? ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? ఎవరంటారు ఈ మాట? బుద్ధి. మనస్సు అంటారట, ఇగో నీకు మాట చెప్తా, గవడం చేపోయాడు. గవళ్ళు ఎందుకు ఇస్తారు మనకు? ఇవనే ఇవ్వరు. ఇగో మీ అమ్మకు రోగం వచ్చిందని చెప్పాడు, ఇస్తారు. అంటే నీ కోరికకు మనస్సు పాడగానే ఎంత చెడ్డదండి అది. అయిపోయిందా? మనస్సు గెలిచిందా? నగ వస్తుంది కానీ రాదు. మనస్సు గెలవదు ఎప్పుడు. బుద్ధి గెలిచిందా? ఆఖరికి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చేటట్టు లేరు, అది వేసుకోకపోతే మనసులో పట్టేటట్లేదు కనుక మెల్లగా ఆయన పోగానే పెట్టుకున్నాం అనుకున్నాం. పోలీస్ స్టేషన్లోకి పోయి దెబ్బలు తింటే నీకు మనసు లేదా అంటాడు వాడు కొట్టేటప్పుడు. నీకు బుద్ధి లేదా అంటుంటాడు. ఉన్నదయ్యా బుద్ధి. కోరింది మనస్సు, తిట్లబడ్డది బుద్ధి, దెబ్బలు పడ్డది వీపు. ఓదానికి కూడా సంబంధం ఉందా? బాగా ఆలోచించండి. విష్ణు సహస్రనామం అంతా వేదాంత రహస్యం. మనస్సుకు బుద్ధికి సంబంధం లేదు, బుద్ధికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇవి సంబంధం కలగాలి అంటారు. ఏం కలిగింది? జ్ఞానం కలిగింది. ఏమని జ్ఞానం కలిగింది? ఈ అజ్ఞానమంతా దూరమైపోయి నేను జ్ఞానవంతుణ్ణి అయ్యి నా బుద్ధి వలన ఈ లోకమంతా ఆనందపడాలి అనుకుంటే ఈ బుద్ధి ఈ జ్ఞానం మధ్యలో ఉండే మనస్సును ఏం చేయాలి? అదుపులో పెట్టాలి. అదుపులో పెట్టాలంటే ఎవరు పెట్టాలి? మనం ఎట్లా పెట్టుకుంటాం? మన మనస్సు మనకు అదుపులో ఉన్న తర్వాత ఇంకేం కావాలి? దీన్ని అదుపులో పెట్టడానికి నీకు ఒక వ్యక్తి కావాలి. ఆయన పేరే ఆచార్యుడు, గురువు గారు. బుద్ధి జ్ఞాన విషయాలు చెప్తూ మనస్సులోకి వచ్చే కోరికలన్నీ కూడా మెల్లమెల్లగా 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 తీసివేస్తే నీ బుద్ధి జ్ఞానం ఏకమైందా? అందుకోసమై మంత్ర అనుష్ఠానం చేసేవాడు ఏం చేస్తాడంటే మొట్టమొదలు ఆచార్యుడు అంటే ఎవరు? పాలు పోస్తాడు. దాన్ని పాలను తాగితే ఏమవుతుంది? అగ్గిలో పాలు పోసామనుకోండి, ఏమైపోయింది? చల్లారిపోయింది. మరి అందులోంచి నీకు దివ్యమైనటువంటి యొక్క వెలుతురు రావాలి అంటే ఆ పాలను కాచాలి. ఎట్లా కాచాలి? మంత్రాన్ని పొందాలి. దాన్ని కాచడం అంటే పాలు కాగినా కొద్దీ ఏం చేస్తాం? గంటె పెట్టి కలుపుతుంటాం చిక్కబడేదాకా. నీవు చేసిన జపం ద్వారా నీ మనస్సు ఏమైపోవాలి? ఆనందంతో నిండిపోవాలంటే ఏదో కోరుకునే మనస్సుకు జపాన్ని అలవాటు చేయాలి. ఎవరి ద్వారా వచ్చింది ఇది మంత్రం? గురువు గారి ద్వారా. అవి చిక్కబడ్డ తర్వాత ఏం చేస్తాం? దానికి తోడు కావాలి. మంత్రానికి తోడే ఉంటుందండి. మంత్రానికి తోడు ఆయనే. నామము ఆయనదే, నామి ఆయననే కనుక ఆ మంత్రానికి తోడు ఏం కనిపించాలి నీకు అంటే నీవు ఏ జపం చేస్తున్నా, రామతారకం చేస్తున్నా, శివతారకం చేస్తున్నా, నారాయణ మంత్రం చేస్తున్నా ఆ రూపం నీకు కనిపించాలి కళ్ళల్లో. దాన్ని ఏమంటారు? దర్శన సమాన ఆకారం అంటారు. అది ఎప్పుడన్నా కలుగుతుందా మనకు? అమెరికా ఫోన్ చేస్తే మనం మాట్లాడిన కొడక కళ్ళల్లా కనబడుతున్నావురా నువ్వు అంటుంటావు. ఎట్లా కనబడుతున్నావు? ఆయనకి అక్కడ ఉన్నాడు, మనకి ఇక్కడ ఉండగా కళ్ళల్లో ఎట్లా కనబడుతున్నావు అంటే నీ మనస్సు వెళ్ళిపోయింది అక్కడికి, కొడుకు మీది కనుక ఆ రూపం నీ మనస్సులో మెదులుతోంది. మెదిలింది ధ్రువునికి, మెదిలింది ప్రహ్లాదునికి, మెదలలేదు హిరణ్యకశిపునికి. అందుకోసమై
తోడు ఎప్పుడైతే జరిగిందో, పాలల్లో తోడు వేస్తే ఏమవుతుంది? పెరుగు. పాలు గలగల ఊగుతాయి కానీ పెరుగు ఊగుతుందా? అంటే నీ మనస్సు ఏమైపోయింది అంటే, నేను ఇక బుద్ధితోని జ్ఞానంతో గెలిచే పరిస్థితి లేదు అని గడ్డగట్టకపోయింది నీ మనస్సు. మరి గడగడకపోతే ఏం చేయాలంటే దానికి ఒక క్రియ. ప్రేమ కలిగిన తర్వాత, అందుకే ఆ వెనక ఉన్నాయి చూడండి, నవవిధ భక్తులు: శ్రవణం వినడం, కీర్తనం పాడడం, స్మరణం స్మరించడం. వినంగా వినంగా అనబుద్ధి అవుతుంది, అనంగా మనసులో తిరుగుతుంటుంది. అర్చనం, తిరుగుతున్నప్పుడు ఏమైపోయింది? భగవన్నామం, ఉత్తనామం ఎందుకు? అక్కడ 2 పూలన్నవి తీసుకువచ్చి దేవుని పాదాల మీద పెడదాం. దీన్ని ఏమంటారు? అర్చనం. అట్లాగే మనస్సు పండిన తర్వాత ఏం చేయాలి అంటే, దాన్ని పోనీయకుండా చిలకాలి. ఆ గడ్డను కాస్త వదలు చేయాలి. చేస్తే ఏం జరుగుతుంది? చల్ల వస్తుంది. దానిలోంచి ఆ గడ్డ స్వరూపంలో ఉన్న వెన్న వస్తుంది. ఆ వెన్నను కాస్త ఏం చేసాం? అర్చన చేసిన తర్వాత, అలంకారం చేసిన తర్వాత, నైవేద్యాలు పెట్టిన తర్వాత, ఆ నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని, అలంకారం చేసిన వస్తువుని మనం ఏం చేస్తున్నాం? అందరికీ పంచిపెడుతున్నాం. అట్లాగే ఎప్పుడైతే నీకు మంత్రము మనస్సులో పండిందో, భగవంతుణ్ణి గురించి చెప్పకుండా ఉండలేవు సుమా. ఉపదేశం చేయాల్సిందే, నాకు ఏదో ఒకటి నీకు చెప్పాల్సిందే. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఋషులందరూ వచ్చి కూర్చున్నారు. పోనైనా పెద్దవాడు అనుకున్నా. ప్రహ్లాదుని చుట్టూ కూడా అనేక మంది ఋషులు కూర్చుండేవాట. దేవుని గురించి చెప్పవా అంటే, నేను పండిపోయిన తర్వాత పండేం చేస్తుంది? బాగా పండిన తర్వాత నుంచి రసం కారుతుంది. కారిన తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది? పండుగ తాగినవాడిక. ఎప్పుడైతే నీ మనస్సు మంత్రం చేత పండుతుందో దాని గురించి చెప్పాలి. మంత్రంలో ఉండేటువంటి దైవం గురించి అని ఏం చేస్తాం? మనం సత్సంగం చేస్తాం. సత్సంగం చేసినప్పుడు ఏం జరిగింది? నేను ఒక్కడే రామరామ అన్న ఇన్ని రోజులు, ఇప్పుడు ఏమైపోయింది? అందరూ అంటున్నారు. అందరూ అనే వరకు ఏం జరిగింది? వెన్నను కాస్త వేడి చేసినాం, అందరికీ పంచినాం. అందులోంచి వచ్చింది ఏమిటి? వెన్నలోంచి ఏమొస్తుంది? నెయ్యి. దాన్ని ప్రమిదలో పోసినాం అనుకోండి. మాణిక్యంలో పోసినాం, వత్తి వేసినాం, దీపం వెలిగిస్తే ఏమైంది? చీకటంతా పోయింది, వెలుతురంతా వచ్చింది. దానికి ఏం పేరు అంటే, నిన్ను నిలబెడుతుంది సుమా. తలవంచుకోనివ్వకుండా, తలవంచుకొని బ్రతికే నీకు అజ్ఞానంలో జ్ఞానం కలిగింది. జ్ఞానానికి బుద్ధికి మధ్యలో ఉన్న మనస్సు కాస్త శాంతించింది, గడ్డగట్టకపోయింది. ఆ తర్వాత చిలకడం జరిగింది, వెన్న తీయడం జరిగింది, నెయ్యి వేయడం జరిగింది. అందులో పోయడం జరిగితే నువ్వు తలకాయ వంచవలసిన అవసరం లేదు. ఎందుకు లేదు? దీపాన్ని ముట్టించి చూడండి. ఏ వస్తువు అయినా పైకి విసిరితే కింద పడుతుంది, కానీ దీపాన్ని వెలిగిస్తే పైకి వెలుగుతుంది, కిందికి వెలుగుతుంది. ఎక్కడ దీపం? నీవు తల వంచుకోవలసిన అవసరం లేకుండా తల ఎత్తుకొని జాగ్రత్తగా ఘనంగా భగవంతుని చేరడానికి రూట్ మ్యాప్ చేస్తుంది దీపం. అందుకే మనవాళ్ళు ఏమంటారు? ఆయన జోలికి ఆయన నిప్పు లాంటి మనిషి. నిప్పు లాంటి మనిషి అంటే దగ్గరికి వెళితే ఆయనకి ఏమైనా పొగ వస్తున్నదా? ముట్టుకుంటే కాల్తామా అంటే వాని బుద్ధి, నీ బుద్ధి నిలకడగా నిలుస్తుంది. నిలిపించినప్పుడు ఏమైంది? నువ్వు మామూలు ఆత్మవు కాదు, మహాత్మునివైనవు. మహా ఆత్మ. నీ వెలుతురు ఎప్పుడైతే వెలిగిందో దీపం, దీపం చుట్టూ ఏం చేస్తాయండి? లైట్ వేవ్స్ ఏమొస్తున్నాయి? అనేకమైన కీటకాలు, పురుగులు వస్తలేవా? అట్టగే నీ జ్ఞానజ్యోతిని ఆస్వాదించడానికి భాగవతోత్తములు, భక్తులు ఎంతమందో నీ చుట్టూ చేరుతారు. చేరినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? నీ వెలుగును కావాలని కోరుకుంటారు. అదే మహాత్ముని యొక్క జీవితం. మామూలు వాణ్ణి
మహాత్ముడిగా మలచగలిగినటువంటిది ఏమిటా అంటే మంత్రం. ఈ బుద్ధికి జ్ఞానానికి మధ్యలో ఉండేది మనస్సు. దానిలోకి చెడు చేరనీయకుండా చేసేవాని పేరు తాను ఆచరించినాడు, అనుభవించినటువంటి అనుభవాన్ని తాను ఆచరించినటువంటి ఆచరణ చెప్తున్నాడు కనుక ఆయన పేరేమి? ఆచార్యుడు. అందుకే కృష్ణ పరమాత్మ కూడా పేరు కూడా ఏమంటాం? కృష్ణం వందే జగత్తుకు గురువు. ఆయన గీతాచార్యుడు అని పేరు. ఆయన గీతాచార్యుడు అంటే భగవద్గీత చెప్పినంత మాత్రంలో కాదు, నీ గీతను మార్చేటువంటి ఆచార్యుడే గీతాచార్యుడు. అటువంటి యొక్క మంత్రం ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మంత్రం ద్వారా తెలుసుకోవాల్సింది ఏముండదు, భగవంతుని చూడడమే. మరి భగవంతుని చూసిన తర్వాత కలిగేది ఏమిటి? నువ్వు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పొందని ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. మళ్ళీ పోగొట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకసారి భగవంతుణ్ణి చూచావా, నీకు జరిగేది ఏమిటి అంటే ఆనందమే తప్ప దుఃఖం అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఆనందాన్ని ఇస్తాడు ఆయన మహానుభావుడు పరమాత్మ. నువ్వు అసలు ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడే. దుఃఖాలు నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఈ ప్రపంచానికి నువ్వు వచ్చి చూసి వెళ్ళి రా అని పిలిచి చెప్పి పంపించాడు ఆయన. ఒక్కసారి కాదు, 10 సార్లు చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకేమనిపించిందంటే ఇదే బాగుందనిపించింది, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది, ఇక్కడనే ఏమో చేయాలనిపిస్తుంది. దేనివలన? ఆశ వలన. ఏం ఆశ? నిజమైన ఆశ కాదు. ఇక్కడ ఎప్పటికి ఉంటామా మనం? దాన్ని చూసి రమ్మంటే ఏమైపోయింది, మనం ఇక్కడిని తిష్ట వేసి కూర్చున్నామట. అందుకోసమై ఎక్కడికి నీ జీవుణ్ణి తీసుకువెళ్ళాలి, బాధ్యత ఎవరిది అంటే గురువు గారి యొక్క బాధ్యత అని మనకు గురువును చూపించాడు భగవంతుడు. మొదటి గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మని మొదటి గురువు. మరి అటువంటి యొక్క మొదటి గురువు ఏం చేసినాడు మనకు అంటే, తాను వచ్చి తన స్వరూపంలో తన అంశలో పుట్టిన ఎందరెందరో గురువులను, బోధన చేసేవాళ్లను, ఆ తర్వాత ఉపదేశాలు చేసేవాళ్ళను, ఆ తర్వాత నిన్ను బాగు చేసేవాళ్ళను ఆచరణ ద్వారా. ఎన్ని రకాలు చెప్తున్నా అండి గురువులు. అయ్యా నాకు జపం చేయాలంటే మనస్సు స్థిరంగా లేదు, ఏం చేయాలి? జపం చేసేవాడికి పాదసేవ చేయవయ్యా చాలు, కొంత భాగం వస్తుంది నీకు అన్నొచ్చి. పాదసేవ చేయాలంటే చేతులు నొప్పులు ఉన్నాయండి, అయితే ఓ పని చెయ్యి, నువ్వేనో పండ్లో పరమో తీసుకుపోయి ఆ జపం చేసుకునేవాడికి ఆహారంగా ఇవి చాలు, దాంట్లో ఏకానమందం జపం ఫలం నీకు వస్తుంది. మరి ఏం చేస్తావయ్యా? ఏమి చేయకు, జపం చేసుకునేవాడిని చేసుకొని నడమపోయి మాట్లాడకు. అదైనా గొప్పనే. వాడేదో జపం చేసుకుంటూ కూర్చుంటే నువ్వేదో పాట పాడుకుంటూ కూర్చుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అందుకోసం చేసుకునేవాడిని చేసుకొని, అది కూడా నీకు యోగ్యతని తరించడానికి ఏదైనా పర్వాలేదు. మంచి మార్గం అనేటువంటిది పెద్దలు ఏదైతే సూచించినారో అలాంటి యొక్క సూచన మేరకు ఎంత ప్రేమ ఉండాలి అంటే, ఏదన్నా వస్తువు పోగొట్టుకుంటే ఎంత దుఃఖపడతామో, ఏదన్నా వస్తువు దొరికితే ఎంత సంతోషపడతాం. మరి ఇక్కడ కనిపించేటి అన్ని నిజమైన వస్తువులు అవి. పోని వెంట ఏదన్నా గింత, ఎవరు చెప్తారు ఈ మాట? బలిచక్రవర్తి చెప్తాడు. కారే రాదులు రాజ్యం గలగరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూటగట్టుకొని పోవంజాలిరే. అనవసరమైన వాటి మీద మనసులు పెట్టుకొని కాలం అంతా పాటు చేసుకుంటున్నాం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెలుగులో ఒక పాఠం ఉండేది. ఆ పాఠం పేరు ఏంటంటే పిసినారి అని. వాడు తినడు, మీరు కూడా చదువుకున్నప్పుడు ఉండవచ్చు. పెద్ద మనిషి, 80 ఏళ్ళు దాటిపోయినాయి. ఏం చేసినంటే ఇంట్లో ఏమన్నా దాచిపెడితే కొడుకో కోడలో మనమడో మనమరాలో ఆయనతో తీసుకుంటాడేమో అని ఊరు వెలుపల పాడుకోనేరు చెంత. ఈ పద్యం చదువుకున్నాం మనం, ఇప్పుడు లేవు ఇటువంటి పాఠాలు. కానీ ఊరు వెలుపల పాడుకోనేరు చెంత,
మనుజులెవరు మసలని మారుమూల గట్టు చాటున లోతైన గోయి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు. 90 ఏళ్ల వాడు బంగారం ఊరికే ఇంట్లో పెట్టుకుంటే ఎవడన్నా ఎత్తుకపోతారు నీ బాధ. అంటే ఇంట్లో పెట్టుకుంటే రక్షణ, బయట పెడితే రక్షణ. అంటే రక్షించేవాడుంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అది ఎక్కడికి పోదు. రక్షణ లేకపోతే ఏం చేస్తారు? ఎత్తుకపోతారు కనుక ఊరి వెలుపల ఒక్కడ కూడా కాదు, ఊరు వెలుపల పాడుకోనేరు చెంత. ఎవడు స్నానం కాదు, నీళ్లు కూడా నెత్తిన చల్లుకోవడానికి వీలు లేని పాడుపడ్డ కోనేరు. మనుజులెవ్వరి మసలని మారుమూల. మనుషులు పోవాలంటే భయం అక్కడికి. అసంటి చోటికి పోయి గట్టు చాటున లోతైన గోయి తవ్వి పసిడి బంగారం దాచెను పిసినారి ముసలి ఒకడు. మరి దాచిన వాడు దాచిండు కదా, దానికి చూడకుంటే అయిపోతుంది కదా. ప్రతిదినంబు వృద్ధుడు పాదు తవ్వి మురిసి పడుతుండే బంగారు ముద్ద చూసి పెట్టుకోవడం, ఇంకోనికి ఇయ్యడు, చూసుకుంటూ మురుస్తున్నాడు. ప్రతిదినంబు వృద్ధుడు పాదు తవ్వి మురిసి పడుతుండే బంగారు ముద్ద చూసి. ఈ పెద్ద మనిషి రోజు అక్కడికి పోతున్నాడు ఎందుకు అని ఆలోచన రాదండి? రోజు వస్తుంటే ఎందుకోసం అనుకున్నాట. చెట్టు చాటున నొకడు పొంచి చూచి దొంగ ఒక్కడు సర్వంబు దోసుకొని. మన నామం ఎవడన్నా దొంగ ఎత్తుకపోయి ఎంతమంది ఎత్తుకపోతే అంతమంది బాగుపడతారు, మనం బాగుపడతాం. అందుకోసం తెల్లవారింది, మళ్ళీ వచ్చిండు ముసలాయని. గడ్డపార తెచ్చుకున్నాడు. గడ్డపార కూడా అక్కడనే పెట్టుకున్నాడు. మళ్ళా తవ్వి చూసిండట. మరుదినంబున ముదుసలి పాదు తవ్వి చూడ బంగారు ముద్దయు మాయమయ్యే. ఏమున్నది? ఎంత తవ్వినా దొరుకుతలేదు. మరి అప్పుడు ఏం చేయాలి? నెత్తి నోర్యుల్ల బలబమొత్తుకొనుచు గోల చేసు గగ్గోలు పెట్టి కొట్టుకుంటున్నట. కొట్టుకుంటే ఎందుకే కాకా కొట్టుకుంటున్నామంటే, నా బంగారం పోయింది. అకౌంట్ దగ్గర బంగారం ఉండినా అదొరదాకా మనకి తెలియదు. అందుకోసమే ధనమునకు 3 త్రోవలు ధరణిలోన. 3 తోవలు ధనానికి. మనం చేసే నామానికి 1 తోవ భగవంతుడికి. దీనికి 3 తోవలు పెట్టుకోవాల్సింటే పెట్టుకోవచ్చు. నీకు తెలిసిన మంచి మాట నువ్వు అనుకో, 1 ఆచరించు, 2 ఇతరులకు చెప్పు, 3. కానీ ఇక్కడ ధనమునకు 3 త్రోవలు ధరణిలోన అనుభవించిన సుఖములందవచ్చు, దానమిచ్చిన పుణ్యంబు దాపురించు. ఈ 2 తెలియకున్న ఖండితముగా నాశమందు ధనంబు సర్వమును. దానం చేసుడు అనుభవించుడు 2 తెలియలేదు అనుకో, నీకు నాశనం అయిపోతుంది. కానీ ఈ ధనం అటువంటిది కాదు. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏమంటారు? శటకోపం పెట్టేటప్పుడు ధనం మదీయం తవ పాద పంకజం గదాన శార్గ్యాసు ధనం మదీయం తవ పాద పంకజం కదాన సాక్షాత్ ఘనాంజి సక్షయం. పరమాత్మ నీ పాదమే నాకు ధనం. అందుకోసం భార్య గుళ్ళోకి వెళ్ళేదట. భర్తకేమో కాళ్ళు లేవు. వెళ్ళిన తర్వాత ఏం చేసేది? భర్త రాగానే ఏమే గుళ్ళోకి పోయినావా? పోయిందయ్యా. తీర్థం తీసుకున్నావా? తీర్థం బాగుందా? బ్రహ్మాండంగా ఉందండి. అంటే నీ మాట నేను విన్న గనక నాకు తీర్థం దొరికినట్టే లెక్క. తీర్థం దాగిన నోటితో మాట్లాడినవి ఇప్పుడు. మరి శటకోపం పెట్టిండు అయ్యగారు, పెట్టిండు. ఏదొక్కసారి నీ తలకాయ నా తలకాయకి తాకి, ఎందుకంటే నా తలకాయ లేవు, నీ తలకాయ మీద భగవంతుని పాదం మోపిండే, ఆ తలకాయ నాకు తాకిస్తే ఆ పాద పుణ్యం కూడా నాకు వస్తున్నట్టు. ధనం మదీయం తవ పాద పంకజం గదాన సాక్షాత్ కరవాణి చక్షుషాం కదా పునఃశంకరథాంగకల్పకధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం. భగవంతుని యొక్క అయా తీర్థం తయారు కాకుంటే మానే,
దేవాలయానికి పోయితే ఏమని తీర్థం లేకుంటే మానే, ప్రసాదం లేకుండా మానే, ఆ శటకోపం పెట్టు. మరి పెడితే అక్కడ కూడా అది ఉండి తమాషా, తీర్థం పెడితే తీర్థం ఉంటుంది ఆ పాత్రలో అయిపోతుంది. ప్రసాదం పెడితే గిన్నెలో ప్రసాదం, మరి శటకోపం పోయితే పెడితే శటకోపం అయిపోతాయి అక్కడ. అందుకోసం ప్రపంచంలో స్వామి దీని వేదాంత అర్థం ఏమిటంటే అన్నీ పోతాయి, కానీ నీ పాదం ఒకటి మాత్రం ఎప్పటికీ ఈ లోకంలో ఉంటుంది గనక. భూపాదవు యస్య నాభిర్విదసుల నిలచంద్ర సూర్యవు చనే ఐత్రే కర్ణాభాసా శిరోజ్య ముఖమపి దహనో యస్య వాత్సేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సూర నర ఖగో భోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే తంత్రిభువనవపుమపుషం విష్ణుమీశన్నమామి. మాకేది దొరకకున్నా పర్వాలేదు, పాదం చూస్తే చాలు, పాదంలో భేదం లేదు. ఓ శిష్యుడు గురువు గారిని అడిగాడు, అయ్యా అందరూ ఒక్కంత ఎత్తుంటారా, ఎట్ట చిన్నగా పెద్దగా ఉన్నారు కదా, ఎవరికి ఎట్ట దండం పెట్టినట్టు పిచ్చివాడా, అందరినీ లైన్గా నిలబెట్టు అన్నట్టు. లైన్గా నిలబెట్టిన తర్వాత చూడు, ఆయన ఎత్తున్నాడు, ఈయన చిన్నగా ఉన్నాడు, ఈయన పొట్టిగా ఉన్నాడు, ఆయన దొడ్డుగా ఉన్నాడు. గక్కడ చూడాలిరా నాన్న, కింద చూడు, పాదాలని ఎట్లా ఉన్నాయి, సమానం లేవా? అక్కడ చూస్తే నీకు అంత సమానంగా అనిపిస్తుంది. అంటే ఎవరి పాదం చూస్తే, తల్లి పాదం, తండ్రి పాదం, గురువు పాదం, పెద్దల పాదం, భగవంతుని యొక్క పాదాన్ని నువ్వు చూడగలిగితేవా. అందుకోసమే దర్శనం చేసుకునే పద్ధతి కూడా అర్చకులు ఆలయాలను చూపిస్తారు. ఇగో స్వామి యొక్క తిరువడి అండి అంటారు. తమిళనాడు పోతే స్వామి పాదం, ఇగో స్వామి యొక్క నడుము, ఇగో స్వామి యొక్క వక్షస్థలం, ఇగో స్వామి యొక్క కంఠం, ఇగో స్వామి యొక్క ముఖం. దర్శనం ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడి నుంచి ప్రారంభం చేశారు. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తే ఏమవుతుందంటే, నువ్వు మొత్తం కనిపించినా కనిపించకున్నా స్వామి నువ్వు ప్రధానమా, నీ పాదం ప్రధానమా అంటే నీ పాదమే మాకు కావాలి. కనుక పాదాన్ని చూసిన తర్వాత కళ్ళు మీది దాకా పోయేదాకా జీవుడు ఉంటుడు. అందుకోసం ముఖ్యమైనది నీ పాదం. ఆ పాదానికి ఎట్లాంటి భేదం లేదు, అందరినీ అనుగ్రహించేదే నీ పాదం. అందుకోసం నీ పాదం మాకు దొరకాలంటే ఏం చేయాలి? చూడాలి, అయిపోయి నీ పాదాన్ని. అంటే చూసిన తర్వాత ఏం జరిగింది, ఆ పాదాన్ని గురించి ఆలోచన పుట్టింది. పాదాలు గలవాని పేరు పిలువ బుద్ధి అయింది. ఆ పేరును జపించడం జరిగింది. ఆ నామంతో ఆంజనేయ స్వామి అంటాడు. ఎవరితోనంటే రాముడితోనే అంటాడు. రాముడికి ఆంజనేయునికి కూడా మధ్యలో ఏయాతీయంగా యుద్ధం వచ్చింది. ఆంజనేయ ఈ లోకంలో తిరుగులేని బాణమే రామబాణం, నీ మీద ప్రయోగించవద్దు అని నేను అనుకున్నా, కానీ ప్రయోగించక తప్పడం లేదు. యయాతిని వదిలిపెడతావా, రామబాణానికి ఆహుతి అవుతావా అని అడిగాడు. స్వామి రామబాణం అంత గొప్పదా అని అడిగాడు ఆంజనేయుడు. అంటే ఇంతకాలం సేవ చేసి, ఇంతకాలం నాతోని మిత్రత్వం చేసి, ఇప్పుడు రామబాణం పెద్దదా అంటున్నావు? రావణాది రాక్షసులను చంపింది ఈ బాణం. అయితే నా దగ్గర కూడా ఒక పెద్ద వెపన్ ఉన్నది స్వామి. ఏమున్నది? నీ దగ్గర రామబాణం ఉంటే నా దగ్గర రామనామం ఉన్నది. నామం గొప్పదా, బాణం గొప్పదా? చూసుకుందామా? చూసుకుందాం అన్నారు. అయిపోయింది. వేషుండు బాణం రాముడు, రామ్ 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 అంటున్నాడు. నేనే బాణం వస్తున్నది, వెనకపోతున్నది, బాణం వస్తున్నది, వెనకపోతే రాముడి గిట్ట గుచ్చుకోదు. కానీ రామ్ అని మళ్ళీ అటుపోకు, అటుపోక ఇటుపోక ఎటు చేసుడు ఇది. చివరి వరకల ఏం చేసింది ఆ బాణం అంటే, లోకాల్ని దగ్ధం చేయడం మొదలు పెడితే వచ్చిండ్రు పార్వతీ పరమేశ్వరుడు. ఈ యుద్ధం దారు సుమా, ఇటువంటి యుద్ధం మేము ఎప్పుడు చూడలేదు. బాణం బాణం యుద్ధం ఉన్నది, కానీ బాణం నామం యుద్ధం ఎక్కడ ఉన్నది? అందుకోసం ఈ బాణాన్ని స్వామి లోకంలో ముందు తరాలకు వదిలిపెట్టు. ఎవరిని చంపాలి ఈ బాణం? రామనామాన్ని జపించిన వాణి జోలికి మాత్రం పోదు ఈ బాణం. ఎవడైతే రామనామం జపించడో వాణ్ణి శిక్షిస్తుంది ఈ నామం. అందుకోసం నామం గొప్పదా, బాణం గొప్పదా అంటే, మనకి ఏం బాణం ఉంది అంటే బయట నుంచి వచ్చే బాణాలు లేవు.
ఎంతకాలం నుంచి రామనామం చేస్తున్నాం, ఇక్కడ గోవిందరాజులు గారి చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కనుక మన దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటి? బాణాలు మొయ్యాలి, నామాన్ని